అప్పుడు విక్టిమ్ వైస్ చూడనప్పుడు ఇప్పుడు అక్యూజ్డ్ వైస్ ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఇదే అందరు అడుగుతున్న క్వశ్చన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బాలర్ రిపోర్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కొంచెం బాధ కలిగించేదే, కానీ ఖచ్చితంగా మాట్లాడుకునే అవసరం. పార్లమెంట్లో రాఘవ్ చద్ద గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక చిన్నపిల్ల పైన తప్పు జరుగుతున్నప్పుడు ఆ నేరస్తుడు ఆ పాప వయసు చూడట్లేదు. మరి అదే వ్యక్తికి శిక్ష వేసినప్పుడు మాత్రం అతను ఇంకా చిన్నవాడు, అతని ఏజ్ తక్కువ అని చూడడం ఎంతవరకు కరెక్ట్? తప్పు చేసేటప్పుడు లేని ఏజ్ ఫ్యాక్టర్ శిక్ష అనుభవించేటప్పుడు ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలకి ఏం జరిగినా ఆ నేరస్తుడికి వయసుతో సంబంధం లేకుండా గట్టిగా శిక్ష పడాలి. అప్పుడే మరి కొందరు ఆ తప్పు చేయాలంటే భయపడతారు. సో ఇలాంటి ఘటనలు ఇండియాలో ప్రతిరోజు ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మనకి తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు. సో మనకి తెలిసిన వాటిలో అయితే కొన్ని మాట్లాడుకున్నాము. 2026 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ఒక న్యాయస్థానం 33 మంది పిల్లలపై లైంగికంగా దాడి చేసినందుకు ఒక జంటకు శిక్ష వేసింది. అది కూడా మరణశిక్ష వేసింది. డిసెంబర్ 2025లో ఒక ప్రైవేట్ పాఠశాలలో 4 ఏళ్ల విద్యార్థిని సహాయక సిబ్బంది ఒకరు నేలకి ఇసిరేసి తొక్కారని చదివి ఉంటారు. ఈ ఘటన విద్యాసంస్థలో తీవ్రమైన భద్రతా లోపాన్ని అయితే ఎత్తి చూపింది. జనవరి 2025లో తోటి విద్యార్థులు, ఇరుగు పొరుగు వారు, బంధువులతో సహా మొత్తం 60 మంది తనపై 5 ఏళ్ల పాటు అత్యాచారం చేశారని ఒక టీనేజర్ ఆరోపించింది. ఆ కేసుని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య చేసిన 24 ఏళ్ల యువకుడికి పండాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 56 రోజుల్లోనే విచారణ ముగిసి మరణశిక్ష కూడా విధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసాకే రాఘవ్ చద్ద గారు క్వశ్చన్ అడిగారేమో, ఒక వ్యక్తికి శిక్ష వేసేటప్పుడు అతని వయసుని ఎందుకు చూస్తున్నారో తప్పులను చూడకుండా అని. సో ఇది ఎలా ఉంటుందంటే, తప్పు చేసేటప్పుడేమో మేజర్లా బిహేవ్ చేస్తారు, కోర్టుకు వెళ్ళగానే పిల్లబచ్చలా నటిస్తారు. అంటే తప్పు చేయడానికి వయసుతో పని లేదు, కానీ జైలుకి వెళ్ళడానికి మాత్రం సర్టిఫికేట్లు కావాలన్నమాట. సో ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే, రాఘవ్ చద్ద గారు అడిగిన ఈ క్వశ్చన్కి మీరేమని అంటారు? నేరస్తుడికి ఏస్తే సంబంధం లేకుండా శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారా? సో అదే రాఘవ్ చద్ద గారు పార్లమెంట్లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఈ టెలికాం కంపెనీస్ చేస్తున్న మోసం గురించి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పెద్ద మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. మన టెలికాం కంపెనీస్ దగ్గర ఉన్న గొప్ప మ్యాజిక్ ఇది. అదే 28 రోజుల వ్యాలిడిటీ. లోకం అంతా నెలకి 30 రోజులు ఉన్నాయని నమ్మితే, ఈ కంపెనీస్ మాత్రం 8 రోజుల్లోనే నెల అయిపోయిందని నమ్మిస్తున్నాయి. అసలు ఏంటండి ఇది? మనం స్కూల్లో చదువుకున్న జనవరి, ఫిబ్రవరి క్యాలెండర్లు వేరు, మన సిమ్ కార్డ్ కంపెనీస్ వాడే క్యాలెండర్లు వేరు. వాళ్ళ లెక్క ప్రకారం ఫిబ్రవరి నెలకి మిగతా నెలకి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ప్రతి నెల వాళ్ళకి షార్ట్ అండ్ స్వీట్గానే అయిపోవాలి. సో ఇది ఎలా అయిపోతుందంటే, ఇంట్లో మొగుడు, అన్నో లేకో ఇంకెవరైనా కానీ ఇంకా నెల అవ్వలేదు, అప్గ్రేడేషన్ అయిపోయిందా అని అడిగితే ఎలా ఉంటుందో, రీఛార్జ్ కూడా అంతే అలానే అయిపోతుంది. సో ఇది స్టోరీ ఏంటంటే, అసలు ఈ 28 రోజుల వల్ల మనకు తెలియకుండానే జరిగే మోసం ఏంటో తెలుసుకుందాం. 365 రోజుల్లో మనం నెలకి ఒక రీఛార్జ్ చొప్పున 12 రీఛార్జ్ చేయాలి. కానీ ఈ 28 రోజుల వల్ల మనం సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నాం. అంటే మనకు తెలియకుండానే ఒక ఎక్స్ట్రా మంత్ కట్టేస్తున్నాం. ఇది చూసి మన రాఘవ్ చద్ద గారు ఏంటి అన్యాయం అని క్వశ్చన్ చేస్తే, గవర్నమెంట్ ఇప్పుడు రియాక్ట్ అయ్యి సర్లే పోనీయండి, ఒక 30 రోజులు పెంచండి అని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు పాపం అనిపించిందేమో మరి. టెలికాం కంపెనీస్ గురించి రాఘవ్ చద్ద గారు అడిగిన క్వశ్చన్కి గవర్నమెంట్ టెలికాం కంపెనీస్కి ఇచ్చిన వార్నింగ్కి ఈ కంపెనీస్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వగానే కంపెనీస్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? మన మహేష్ గారు కలేజాలు అనుకుంటా, ఇక్కడ ఎవరు తక్కువ తినలేదని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. సో ఈ కంపెనీస్ కూడా అలాగే ఉంటాయి. కంపెనీస్ ఏమంటాయంటే, సరే బాబు 30 రోజులకైతే ఇస్తాం, కానీ రేట్లు మాత్రం 28 రోజులకు కాదు, ఇంకా ఎక్కువ తీసుకుంటాం. అంటే మనల్ని తిప్పి కొట్టినా సీదా కొట్టినా ఒకటే, దెబ్బ మన పాకెట్కే. సో దీనికి కంక్లూజన్ ఏంటంటే, 30 రోజుల ప్లాన్ అయితే వస్తుంది, కానీ రేట్స్ కూడా పెరుగుతాయి. అంటే అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు అనమాట. అందుకే ఏం మారదు, వ్యాలిడిటీ పెరిగినా మన పర్సు మాత్రం ఖాళీ అవుతూనే ఉంటుంది. మరి మీకు ఈ 28 రోజుల ప్లానే బెటరా, ఎక్కువైనా 30 రోజుల ప్లానే కావాలంటే? మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే గట్టిగా రిపోర్ట్ చేయండి. మీరు రీఛార్జ్ చేసినా చేయకపోయినా నా నుంచి రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.